హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల పిల్లల కోసం హెల్దీగా మామిడికాయ ఐస్ క్రీమ్ అండి. ఎండాకాలం కాబట్టి మనకి బాగా దొరుకుతాయి మామిడికాయలు. సో వీటితో పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకుంటే బయట కొనే పని ఉండదు. అలాగే అది హెల్దీయా కాదా అనే డౌట్ కూడా ఉండకుండా ఉంటుంది. దీనికోసం నేను ఆవు పాలు తీసుకున్నానండి. గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్లో ఆవు పాలు తీసుకొని పాలని హీట్ చేసుకోవాలి. దాంట్లో నేను పాలగుండ పలుకులు వేసానండి. పాలగుండ పలుకులు ఎందుకు అంటే బాడీకి చలవ చేస్తుందండి, అలాగే ఓవర్ హీట్ అవ్వకుండా చేస్తుంది. ఈ కాచి చల్లార్చిన పాలల్లో మీకు కావాలంటే కొంచెం బెల్లం లేకపోతే పంచదారైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మామిడికాయలు అన్నీ తీయగా ఉండవండి, ఇంకొంచెం స్వీట్నెస్ కోసం మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను అది పాలలోనే డైరెక్ట్గా యాడ్ చేశాను. నేను వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని ఇందాక మనం కాచాం కదా పాలు, అవి చల్లారాక వాటిని కూడా వడకట్టుకోవాలండి. ఎందుకు అంటే పాలగుండు పలుకుల్లో చిన్న చిన్న నలకలు ఉంటాయి, అందుకని వడకట్టుకోవాలి. మీరు ఆవు పాలు బదులు మీరు డైరెక్ట్గా కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు ఉపయోగించుకుంటే కనుక వాటిని హీట్ చేయాల్సిన అవసరం లేదండి. రెండు మిక్సీ పట్టుకొని మీరు ఐస్ క్రీమ్ లాగా నేను చూపించినట్టుగా ఆవు పాల ప్లేస్లో కొబ్బరి పాలు తీసుకుంటే కొబ్బరి పాలు వేడి చేయకుండానే మీరు కలుపుకొని మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు బెస్ట్ అండ్ సూపర్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో అలా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న చిన్నవి జీడిపప్పులు బాదం పప్పు ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పైన నేను పట్టుకున్న మ్యాంగో పూరి వేసేసుకొని పైన మళ్ళీ మనం జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని ఒక కవర్ బటర్ పేపర్తో లేయర్తో కవర్ చేసి మూత పెట్టుకొని ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. నిజంగా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకు అంటే ఎంతో టేస్టీ, బయట కొనకుండా ఉంటాం కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.